వృశ్చిక రాశి వారికి నవంబర్ 27, 28 తేదీల్లో ఒక శత్రువు కారణంగా జరగబోయే పూర్తి పరిణామాలు. కోట్లు పెట్టిన కొనలేని అదృష్టం మీకు కలగబోతూ ఉంది. వృశ్చిక రాశి వారికి నవంబర్ నెల 27, 28 తేదీల్లో ఒక శత్రువు కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి? వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది? అన్ని విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోందో, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏమిటో క్లియర్గా తెలుసుకుందాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. సిద్ధాంతి గారి ఫోన్ నంబర్ 8121913664. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం శుభకాలం నడుస్తుంది. చేపట్టిన పనులలో పురోగతి కూడా ఉంటుంది. మానసికంగా వీరు చాలా దృఢంగా ఉంటారు. సౌభాగ్య సిద్ధి ఉంటుంది. ఇష్ట దేవతా స్తోత్రం పఠించడం మీకు చాలా మేలు. వృశ్చిక రాశి వారికి నవంబర్ నెల 27, 28 తేదీల్లో ఒక శత్రువు కారణంగా జరగబోయే పూర్తి పరిణామాలు. వీరికి అన్ని విధాలుగా కూడా అదృష్టం కలిసి వస్తుంది. ఇష్టదేవత స్తోత్రం పఠించడం చాలా మంచి చేస్తుంది. సాహసోపేతమైన నిర్ణయాలతో లాభదాయకమైన ఫలితాలు కూడా అందుకుంటారు. మీ రంగాల్లో పెద్దల సహకారం కూడా ఉంటుంది. ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు. కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచలంగా వ్యవహరిస్తారు. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలి. అర్హతకు తగిన ఫలితాలు అందుకుంటారు. కొన్ని సంఘటనలకు జ్ఞానోదయం కలిగిస్తాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. శివారాధన కారణంగా మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో అంతా కూడా శుభ మార్పులే మీకైతే కనిపిస్తూ ఉన్నాయండి. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరు కోరుకునే జీవితం అయితే మీకు లభిస్తుంది. వీరి ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. అంతేకాదు ఈ రాశి వారికి ఈ సమయం మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అని అనుకున్నట్లయితే కనుక శనివారం రోజున నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేసుకోవడం మేలు. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం కూడా మేలు జరుగుతుంది. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశికి చెందినటువంటి వారి జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ సమయం వీరు కోరుకున్న జీవితమే లభిస్తుంది. అంతేకాదండి, ఈ రాశికి చెందినటువంటి వారికి కుజుడి ప్రభావంతో వీరికి చాలా ధైర్యం అనేది ఉంటుంది. వీరు మొండి పట్టుదల అధికంగా ఉంటుంది. వీరు నిజమైన స్నేహితులు, భావోద్వేగమ తెలివైనటువంటి స్వభావం కలిగి ఉంటారు. కెరియర్ పరంగా కూడా ఈ రాశి వారికి ఉన్నత స్థానాలను అధిరోధిస్తారు. విద్యాబోధన రంగంలో రాణిస్తారు. అంతేకాదు పోలీసు, సైనిక రంగం, వైద్య పరిశోధక రంగాల్లో తమ భవిష్యత్తును నిర్మించుకుంటారు. వ్యాపారంలో కూడా మంచి విజయాన్ని సాధిస్తారు. రాజకీయాలతో పాటు న్యాయవాద రంగం కూడా వీరికి శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే వీరు అనేక రంగాల్లో ప్రభావం చూపిస్తూ ఉంటారు. ఆరోగ్యపరంగా కూడా ఈ రాశి వారు పనులలో బిజీగా ఉండడం కారణంగా ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. వీరికి జీర్ణశక్తి బలహీనంగా ఉంటుంది. అంతేకాదు అంటువ్యాధులు కూడా తరచుగా వచ్చే ఆస్కారం కూడా కనిపిస్తూ ఉంది. అంతేకాదు గొంతు, గుండె, కడుపు నొప్పి వంటి సమస్యలతో కూడా మీరు చాలా ఇబ్బందులు పడే అవకాశాలు కూడా మీ జీవితంలో ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. అయితే వీరు తమ కోరికలను ఇతరులపైన రుద్దే ఆస్కారం అయితే ఉంటుంది. ప్రేమ విషయంలో చాలా భావోద్వేగంతో ఉంటారు. ఈ రాశి మూలకం నీరు. ఈ రాశి వారికి వైశాఖ 4వ దశ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం కూడా వీరిపైన ఉంటుంది. ఈ రాశి వారిపైన హనుమంతుడు, శ్రీరాముని యొక్క ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం కూడా ఉంటుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు
వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకుంటారు. మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది, దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు అని అర్థం. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే స్వభావం అయితే వీరిది. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం కూడా వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు. వీరిని ఆశ్రయించుకుందరూ తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అనేది అధికంగా కనిపిస్తుంది. ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఈ రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా అధికంగా ప్రేమిస్తూ ఉంటారు. వీరితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నాలు చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఎలా గౌరవించాలో వీరికి బాగా తెలుసు. ఈ రాశి వారు బాల్యం నుండే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినదిలో విజయాన్ని చూస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. మీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అయితే నక్షత్రాన్ని బట్టి చూస్తే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు. వీరు చక్కటి వాగ్దాటిని కలిగి ఉంటారు. ఈ నక్షత్రం వారు తెలియని విషయాన్ని కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ ఈర్ష్య స్వభావం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతి పనిలోనూ అనుమానాలు ఉంటాయి. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి గర్వం కూడా అధికంగా ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్యా వినయము, వివేకమును కలిగి ఉంటారు. అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరే సాటి. సంచార స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఇంట్లోనూ బయట కూడా రాణిస్తారు. ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు ప్రియంగా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరి కోపం అధికంగా ఉంటుంది. అయినప్పటికీ అల్ప సంతోషణనే చెప్పాలి. వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా కూడా వీరు చల్లబడతారు. వీరు ధర్మగుణం ప్రధానంగా కలిగి ఉంటారు. అదేవిధంగా వ్యవహారిక జ్ఞానాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు. నిజం ఏమిటంటే వృశ్చిక రాశి వారు స్వార్థపరులు కాదు, పరోపకారం చేసేవారు. స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. మనం ఒక విషయాన్ని గమనించాలి. వృశ్చికం అంటే తేలు అనగా దాని గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దానిని గుర్తుంచుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలి అంటే 1కి 2 సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి. అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలే తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.